శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఓ సీత నీవెంత గడసరివే ఎవరితో ఏమీ పల్కుచుంటివే. ఓ సీత నీవెంత గడసరివే ఎవరితో ఏమి పలుకుచుంటివే. ఎంతటి కర్ణ కఠోర వచనములు ఎంతటి ఘోర అసభ్య దూషణలు నీపై మోహము నన్ను బంధించెను లేకుండా నిన్ను వధించియుందును అని గర్జించెను ఘనతర గాత్రుడు క్రోధోదీప్తుడై దశకంఠుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నాలుక గిజగిజలాడి తెగి పడదేమి. కామాంధుడాని క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి. పతి ఆజ్ఞ లేక ఇటులుంటి గాని త్రుటిలో నిన్ను దహింపనాయేమి అని పల్క సీత దివ్య స్వరమున తృణము కన్న రావణుడే హీనమన. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. క్రోధాగ్ని రగుల రుస రుసలాడుచు కొర కొర చూచుచు నిప్పులు గ్రక్కుచు తన కాంతలెల్ల కలవరమొందక గర్జన సేయుచు దిక్కుల దరగా సీత నెట్టులైన ఒప్పించుడని ఒప్పుకొననిచో భక్షించుడని రావణాసురుడు ఆజ్ఞాపించెను కావలియుండిన అసురవనితలను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
శృతి మిల్చి పలుకు లంకేశుని గని ధాన్యమాలిని పతిని చేరుకొని శృతి మిల్చి పలుకు లంకేశుని గని ధాన్యమాలిని పతిని చేరుకొని కోరకయున్న సీత ఎందుకని కోరికయున్నా తనను పొందుమని వలపులొలుకగా పలుకులు పలికి తెలివిగా పతిని మరలించుకొని సతులందరితో వెడలెను హాయిగా దివ్య భవనమున సుఖముల తేలగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ